మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి విలువైన మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మీ కుమారుడు జ్యోతిష్ పుట్టినరోజు సందర్భంగా మాకందరికీ మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. కొద్ది నిమిషాలుగా మీ విలువైన సంగతులు మేము నేర్చుకొని చుండగా మీ కృపను మీ సహాయమును మాకందరికీ అనుగ్రహించమని మీ మాటలు మా నోట ఉంచి మా జీవితానికి ఏవైతే కావాలో వాటిని నేర్చుకుని బ్రతుకుట కృప చూపమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, సహోదరుడు జ్యోతిష్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి దేవుడు మనందరినీ తీసుకొని వచ్చినందు విధానానికై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరి వచ్చిన దేవుని బిడ్డలే మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, ఈ సందర్భంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్ నుండి ఆలోచించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. గతించే వయసులో గాడి తప్పుతున్న జీవితాలు అన్న ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, బ్రతుకిచ్చిన దేవుడు తన కొరకు బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత పిల్లలు కావాలనుకున్న ఆ కన్న తండ్రి ఆయా తల్లిదండ్రుల గర్భాల గుండా ఆయా కాలాలలో మనందరినీ కూడా జన్మింపచేస్తున్నాడు. అలా జన్మింపచేస్తున్న తరుణములో ప్రతి మనిషి కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని ఆలోచనల ప్రకారంగా బ్రతకాలని మానవులకు 3 దశలను దేవుడు ఉంచాడు. ఆ 3 దశలు ఏంటి అనంటే, మొదటిది బాల్యం, రెండవది యవ్వనం, మూడవది వృద్ధాప్యం. ఈ 3 దశలు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఎంత ప్రాముఖ్యమైనవి అని ఆలోచిస్తే, బాల్య వయసు గతించిపోతే మరలా ఆ వయసు రాదు. యవన వయసు గతించిపోతే మరలా ఆ వయసును మనం పొందుకోలేం. యవనములో బాల్యం రాదు, బాల్యంలో యవనం రాదు, వృద్ధాప్యంలో యవనం రాదు. ఇలా ఈ 3 దశలకు చాలా ప్రాముఖ్యతను దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే, ఈ దశలలోనైనా మనం కన్న తండ్రిని తెలుసుకోవాలని. బ్రతికిచ్చిన దేవుడు బాల్య దశలోనైనా ఆయన కొరకు తెలుసుకోవాలని, యవన దశలోనైనా ఆయన కొరకు బ్రతకాలని, లేదా వృద్ధాప్య దశలోనైనా కన్న తండ్రిని తెలుసుకొని బ్రతుకుతావని మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన ఈ 3 దశలు మానవులుగా మనకు అనుగ్రహించాడు. ఈ 3 దశలలో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బాల్య వయసులో, యవన వయసులో, వృద్ధాప్య దశలో మానవులుగా మనం ఏం చేయాలో ఈ దశలనిచ్చినటువంటి పరలోకమందున తండ్రి భక్తుని ద్వారా ఎంత చక్కటి మాటను వ్రాయిస్తున్నాడో చదువుదామండి. కీర్తనల గ్రంథం
148వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదవగలిగితే, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఇక్కడ మానవ జీవితానికి అత్యంతమైన ప్రాముఖ్యమైన 3 దశలను గురించి దేవుడు భక్తుని చేత చాలా అద్భుతంగా మాట్లాడారు. మొదటిది బాల్యం, ఆ తరువాత యవ్వనం, ఆ తరువాత వృద్ధాప్యం. ఇవి పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అని అంటే, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని స్తుతించాలి, ఘనపరచాలి అంటున్నాడు. చూడండి, మరలా ఆ మాటను చదువుతాను చూడండి. అందరును, ఎవరు అందరూ? యవనులు, బాలురు, వృద్ధులు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. అంటే మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన ఈ దశలనిచ్చిన కన్న తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, బాల్యంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని. యవనములోనికి వచ్చేసరికి ఆయన కాడిని నువ్వు మోయాలి అని. వృద్ధాప్య దశకు వచ్చేసరికి సంఘములో ఒక పెద్దగా, ఆదర్శవంతంగా, అందరికీ మాదిరిగా ఉండాలనేది దేవుని ఆకాంక్ష అండి. జీవితాన్ని ఇచ్చిన దేవుడు జగత్తు పునాది వేయక మునిపే మనల్ని కావాలనుకొని ఆయా తల్లిదండ్రుల గర్భాల గుండా జన్మింపచేస్తున్న ఆ తండ్రి ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, మనం అందరము కూడా ఆయన నామ కీర్తి కొరకై బ్రతకాలి, తన సంకల్పాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు బాలులను చూసినా, యవనులను చూసినా, వృద్ధులను చూసినా, గతిస్తున్న ఈ వయసులో గాడి తప్పుతున్న పరిస్థితులు ఈరోజు సమాజంలో కనబడుతున్నాయండి. గాడి తప్పటం అంటే క్రమం తప్పటం. ఒక ట్రైను పట్టాల మీద నడిస్తేనే ప్రయాణికులకు సురక్షితం, నడిపే వారికి సురక్షితం. పట్టాలు తప్పితే అందరికీ ప్రమాదమే. అదేవిధంగా గతించే వయస్సు, యవనం అది నిత్యం ఉండేది కాదు. బాల్యం అది నిత్యము ఉండేది కాదు. వృద్ధాప్యం అది కలకాలం ఉండేది కాదు. మనుషులు ఈరోజు ఆశీర్వాదం అనే మాటతో కలకాలం చల్లగా బ్రతకాలి అని ఆశీర్వాదిస్తుంటారు. కలకాలం ఎవ్వరూ బ్రతకలేరు. దేవుడిచ్చిన కాలం 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మాత్రమే బ్రతకగలరు. కానీ కలకాలం బ్రతకటానికి, పర్మనెంట్గా ఉండటానికి ఎవరు రాలేదు. మనమందరం కూడా యాత్రికులం. ఒక ప్రయాణములో మన స్టేషన్ రాగానే మనం ఎలా దిగిపోతామో, అలాగే మన మరణ దినం వచ్చిందనుకోండి, మనం వెళ్ళిపోవాలి. మన స్టేషన్ రాగానే మనం దిగిపోవాలి. వయసు గతిస్తుంది, బాల్యం గతిస్తుంది, యవనం గతిస్తుంది, వృద్ధాప్యం గతిస్తుంది. ఈ గతిస్తున్న వయసులో మనుషులు ఒక క్రమం తప్పిపోయారు. బాలుడు తాను చేయవలసిన విధి విధానాలు మర్చిపోయాడు. ఒక యవనుడు తాను చేయవలసిన బాధ్యతలు మర్చిపోయాడు. ఒక వృద్ధుడుగా, తల వెంట్రుకలు నెరిసిన వ్యక్తిగా తాను దేవుని పట్ల ఏం చెయ్యాలో అన్న విషయాన్ని మర్చిపోయారండి. అందుకే మరలా ఆయన సంకల్పాన్ని జ్ఞాపకం చేయటానికి కొన్ని విషయాలను మనం బైబిల్ నందు ఆలోచించగలిగితే దేవుడు చెబుతున్నాడు, బాల్యమైన, యవనమైన, వృద్ధాప్యమైన మీకు ఇచ్చిన నన్ను మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి అన్న మాట ఆ పరలోకమందున తండ్రి మాట్లాడగా మరొక విషయాన్ని చెబుతున్నాడు. చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే,
ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, లేత వయసును నడి ప్రాయమును గతించిపోవునవి. ఎంత చక్కగా దేవుడు చెప్పాడు చూడండి. లేత వయసు, బాల్యం ఎలా ఉంటామండి? లేతగా. లేత వయసును నడి వయసును గతించిపోతాయి, పర్మనెంట్గా ఉండవు. బాల్యము ఏదో ఒక రోజు గతించిపోవలసిందే. బాల్యము నుండి యవనములోనికి వస్తావు, యవనములో కొంతకాలం ఉంటావు, ఆ యవనము నుండి మరల వృద్ధాప్యంలోనికి వెళ్ళాల్సిందే. మరల వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత నాకు యవనం కావాలి అంటే అది రాదు. యవనములో బాల్యం కావాలంటే రాదు, గతించిపోతుంది. ఒక ట్రైన్ ఎలాగైతే స్టేషన్లు దాటుకుంటూ గమ్యానికి చేరుకుంటుందో, అదేవిధంగా బాల్యము నుండి యవనం, యవనము నుండి వృద్ధాప్యం వరకు ఈ జీవితం అనేది ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది, గతించిపోతుంటుంది. కానీ గతించే వయసులో మనుషులు ఎలా మారిపోయారు అంటే, బాల్యములో మొండితనం చూపిస్తుంటారు. ఎలాంటి మొండితనమో తెలుసా? ఒకసారి ఈ మాట ఇలాగే ఉంచి, బాల్యములో ఎలాంటి మొండితనాన్ని చూపిస్తారో ఒకసారి మన బైబిల్ నందు చూడగలిగితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే, పెయ్య మొండితనము చూపినట్టుగా నా పిల్లలైన ఇశ్రాయేలీలు కూడా మొండితనము చూపుతున్నారు అంటున్నాడు చూడండి. పెయ్య అంటే లేత వయసులో ఉన్న దూడ. ఆ దూడను మీరు చూడండి, దాన్ని ఒక్కసారి వదిలామనుకోండి గొంతులేస్తుంటుంది. అది ఎలాంటిదంటే, ఆ దూడ ఆఖరికి పాలిచ్చే తల్లి రొమ్మును కూడా గుత్తి గుత్తి తాగుతుంటుందండి. అది అయ్యో నా తల్లే కదా అని కనికరించదు. అది లేత వయసులో ఉన్న దూడ ఏం చేస్తుంటుందంటే, తన బలానంతటిని ప్రయోగించి తల్లి పాలు ఇవ్వకపోతే రొమ్మును గుద్దుకొని తాగుతుంటుందండి. మొండితనం. తల్లి జన్మనిస్తే ఆ తల్లిని మరచి అనేక ప్రాంతాలకు, అనేక ప్రదేశాలకు అది తిరుగుతూనే ఉంటుంది. ఇదిగో దేవుడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? లేత వయసులో మనుషులు ఎలా ఉంటారు అంటే మొండితనాన్ని చూపిస్తుంటారు. ఎవరి మాట వినరు, పెద్దల మాట అంగీకరించరు, కన్న తల్లిదండ్రుల మాటను తిరస్కరిస్తుంటారు. అంటే లేత వయసులో మొండితనం, లేత వయసులో మొండితనం కలిగి ఉన్నారు. ఏమండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఆంధ్రాలో ఒక కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నలు బెంగళూరుకు వెళ్ళిపోయారు. అబ్బాయిని వాళ్ళ నానమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. వాడికి సెల్ ఫోన్ కావాలని కోరిక ఉంది. కాలేజీకి వెళ్ళాలి కనుక ఒక సెల్ ఫోన్ కావాలి. ఆ సెల్ ఫోన్ కోసం రీఛార్జ్ కావాలి. ఏమండి, ఎన్నో రోజులుగా వాళ్ళ నాన్నమ్మని అడుగుతున్నాడు, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి అని. చాలా రోజులు చూశాడు. ఆమె ప్రతి నెల పింఛన్ వస్తుండగా దాన్ని అంతటిని భద్రపరుచుకుంటూ వస్తే, ఒకరోజు ఏం చేశాడు అంటే, వాళ్ళ నానమ్మను చంపి, ఏమండి ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా వాడు ఎక్కడ పాతి పెట్టాడంటే, గడప దగ్గర గొయ్యి తీసి రాత్రికి రాత్రే పాతి పెట్టి సెల్ ఫోన్ కొనుక్కొని యథావిధిగా ఉన్నాడండి. అదేంటి ముసలామె కనబడట్లేదు అని ఇరుగు పొరుగు వారందరూ కూడా చూస్తే, ఏరా మీ నాన్నమ్మ ఏమైపోయిందంటే, ఏదో ఊరికి వెళ్ళొస్తానన్నది ఇంకా రాలేదు అని వీడి సందడి, వీడి అబద్ధాలలో వీడు మునిగిపోయినాడండి. ఏమండి, ఆఖరికి ఎన్ని రోజులైనా రాకపోగా నిజమనేది బయటకు పడుతుంది, తప్పదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు పండగకు. అప్పుడు ఏంటి నాన్నమ్మ కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిందంటే, ఎక్కడికో వెళ్ళిందని ఒక అబద్ధం చెబుతున్నాడు తప్ప వాస్తవాన్ని ఆలోచించేటట్టుగా, వాస్తవాన్ని వాడి దగ్గర గుట్టు లాగేటట్టుగా మొత్తం మాట్లాడితే, నీకు ఈ సెల్ ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది,
అసలు ఎక్కడికి వెళ్ళింది? నిజాన్ని చెబితే ఏమండి, తలుపు దగ్గర గొయ్యి తవ్వేసరికి ఆమె ఎముకలు తప్ప ఏమీ కనబడట్లేదండి. దేవుని పిల్లారా, మనుషులు ఎంత భీకరంగా మారిపోతున్నారో ఆలోచించండి. ఇలా ఒకటి కాదు, వందల మంది సెల్ ఫోన్ల కోసం తిరస్కరించేవారు, డబ్బు కోసం కన్నవారిని చంపేసేవారు. రోజు వార్తలు చూస్తుంటే ఆ వార్తల్లో తల్లిదండ్రుల పక్షాన వారు చేస్తున్న కర్కశం, క్రూరత్వం ఎంత బీభత్సమైనదో మనం చూస్తూ ఉంటామండి. అంటే గతించే వయసులో ఏమనుకుంటాడంటే, నన్ను మించినాడు ఎవడు లేడు, నేను నా మొండితనాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. లేత వయసులో, మరి నడి వయసులో, యవన ప్రాయములో ఇక చెప్పాల్సిన అవసరం లేదండి. చిన్న దొంగతనాలు, చిన్న అబద్ధాలు, చిన్నవే పెద్దవైపోయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ర్యాగింగ్లు చేస్తూ, దోపిడీలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ ఎంత కిరాతకంగా మారిపోతున్నారో మనకు తెలుసు. అంటే గాడి తప్పిపోయింది. నా యవనం నిత్యం కాదన్న సంగతి ఆలోచించట్లేదు. నా బాల్యం నిత్యం కాదు అన్న ఆలోచనలు రావట్లేదు. ఇప్పుడే చేయాలి, ఇంకెప్పుడు చేస్తాను, యవనంలోనే చేయాలి, ఇంకెప్పుడు చేస్తాను అంటే ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప తమ జీవితానికి ఒక అదుపు లేని వారుగా ఉన్నారు. క్రమం తప్పి జీవితాలను గడుపుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, లేత వయసును నడి ప్రాయమును గతించిపోతుంది, దాన్ని చూసి నువ్వు విర్రవీగకు. నాకు యవన వయసు ఉంది కదా, నాకు బాల్యం ఉంది కదా, ఇంకా బలం ఉంది కదా అని నువ్వు విర్రవీగే ఆ పనులు చేయకుది అంటున్నాడు దేవుడు. నీ బాల్యం ఈరోజు ఉంటుంది, ఆ తర్వాత యవనంలోకి వస్తావు, యవనములో కొంత బలాన్ని చూపిస్తావు, ఆ తర్వాత వృద్ధాప్యదశలోకి వెళ్తాం. అంటే దేవుని పిల్లలారా, మన వయసును చూసి మనం విర్రవీగిపోకూడదు. ఒకడున్నాడండి, మహాజ్ఞాని కడుపున పుట్టాడు, రెహబాము. ఎవరు ఈయన అంటే మహాజ్ఞానం సొలొమోనుకి పుత్రుడు. ఆయన తరువాత రాజ్యాన్ని అభిష్టించినటువంటి వాడు. యవనములోనికి వచ్చాడు, అధికారాన్ని చేపట్టాడు. అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, నడి వయసులో ఉన్నావు, మీ తండ్రి రాజ్యములో మాకంటూ ఏది జరగలేదు, కనీసం ఒక యవనుడుగా నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకొని మంచి పరిపాలన ఇవ్వయ్యా అంటే వాడు ఏం చేశాడో తెలుసా? వాడు వయస్సును చూసుకొని విర్రవీగిపోయాడు. నేను యవనములో ఉన్నాను, నేను ఏది చేస్తే అదే కదా అని గతించిపోయే వయసులో గాడి తప్పిన ఒక సొలొమోను కుమారుడు రెహబాము జీవితం మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా, రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దకు నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. చూసారా, పట్టాభిషేకం చేస్తున్నారు ఇశ్రాయేలీలందరూ కూడా రెహబాముకు. అలా పట్టాభిషేకం చేసి ఒక రాజుగా సమాజములో అతన్ని నిలబెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నారో కొన్ని మాటలు మనం చూడగలిగితే 4వ వచనాన్ని చదువుకుందాం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకనగా చెయ్యము. చూసారా, అంటే మీ తండ్రి మా మీద బరువైన కాడిని మోపాడు, అయ్యా నీ దగ్గర బ్రతిమలాడుతున్నావు, కనీసం నీవైనా, ఒక యవనములో ఉన్న నీవైనా నన్ను అర్థం చేసుకొని, మమ్మల్ని అర్థం చేసుకొని ఆ కాడిని తొలగించమంటే ఏమన్నాడో తెలుసా?
3 రోజుల తర్వాత రండి నా దగ్గరికి అన్నాడండి. 3 రోజుల తర్వాత రమ్మన్న తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళాడు. పెద్దలు అన్నారు, మంచిదయ్యా. వారికి మృదువుగా సమాధానం చెప్పి వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకో అంటే, యుక్త వయసులో ఉన్నాడు కదా, నడి వయసులో ఉన్నాడు కదా, పెద్దల మాట అంతగా పట్టించుకోడు కదా. ఒక పెయ్య మొండితనం చూపినట్టు ఈ వయసులో మొండితనం చూపుతుంటారండి. సేమ్ రెహబాము కూడా అలాంటి వాడే. చూడండి ఒక్కసారి ఆ మాటను మనం చూడగలిగితే 7వ వచనం, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడలా వారు నీకు ఎల్లప్పుడూ నీ మాట వింటారు, నీ దాసులుగా ఉంటారు. చూసారా పెద్దలు ఎంత మంచి సలహా ఇచ్చారు. యవనములో ఉన్న నీవు పెద్దల మాటగా నువ్వు అంగీకరిస్తే బాగుండేది. ఏమంటున్నారు, ఈ రోజే ఒక మంచి నిర్ణయం తీసుకో రెహబాము. ఏంటో తెలుసా, వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా సమాధానము, దురుసుగా వద్దు. మీ నాన్న అధికారం బాగులేదంటున్నారు, నువ్వైనా బాగా పరిపాలించమంటున్నారు కనుక నీ యవన కాలంలోనైనా ప్రజలకు మంచి చేయమని ప్రజలు ఏమండి పెద్దలు ప్రజల పక్షాన మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి, మృదువుగా సమాధానం ఇవ్వక. 8వ వచనం, అయితే అతడు పెద్దలను తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, చూసారా తనతో పెద్దలు చెప్పిన మాటలు పక్కన పెట్టేశాడట. ఏంటి పెద్దలు ఇలాంటి సలహా ఇచ్చారు? ఏం చెప్పారండి? నీ రాజ్యం కొరకు ఆలోచించి చెప్పారు, నీ భవిష్యత్ కొరకు ఆలోచించి చెప్పారు. ఈరోజు చూడండి పెద్దలు చెప్పే మాటలు పిల్లలకు ఎలా కనబడుతుంటాయంటే ఎప్పుడు ఇలాగే సనుగుతుంటారండి. రాక్షసండి మా తల్లి, మా నాన్న ఒక దయ్యం అండి, ఇలాగే అనుకుంటుంటారు. వాళ్ళ మాటలు నీకు అర్థం కాదు. వాళ్ళ భవిష్యత్తు కొరకు, నీ జీవితం కొరకు ఆలోచించేవారు కనుక, నీ మంచి కొరకు, నీ శ్రేయస్సు కొరకు ఆలోచించేవారు కనుక వాళ్ళు మంచిగానే చెబుతారు. ఇదిగోనండి రెహబాము ఆలోచించలేకపోయాడండి. యవన వయస్సులో, గతించే వయస్సులో తన గర్వాన్ని చూపించుకోవాలనుకుంటున్నాడు, తన అహంకారాన్ని చూపించుకోవాలనుకుంటున్నాడు. ఏమైపోయాడు చూడండి, పెద్దల మాటను నిర్లక్ష్య పెట్టి స్నేహితులను పిలిపించాడట. ఒరే అందరు రండ్రా. ఏంటి రెహబాము అందరిని పిలిచావనంటే, అందరు నా దగ్గరకు వచ్చారు, ఏం చెయ్యమంటావు? ఇప్పుడండి యవనుడు, వీళ్ళకేమర్థమవుతుందో చెప్పండి. ఇప్పుడు సమాన వయస్కులు కలిస్తే ప్రమాదమేనండి. సమాన వయసు కలిగిన వారు అంటే ఒక యవనుడు యవనుడితో స్నేహం చేశారనుకోండి, ఖచ్చితంగా చెడిపోతారు. ఎందుకంటే వాడు చేసిన తప్పుకు వీడు సపోర్ట్ చేస్తాడు. అదే పెద్ద వయసు కలిగిన వాడితో యవనుడు స్నేహం చేశాడు అనుకోండి, బాగుపడతాడు. ఎందుకో తెలుసా, పెద్దవాడు చిన్నవాడు తప్పు చేస్తే వాడు ఖండిస్తాడు, అది తప్పు. ఉదాహరణ పౌలు గారు, తిమోతి గారు చాలా చిన్నవాడు, అవునా? పౌలు గారు చాలా వయసులో పెద్దవాడు. వయసులో పెద్దవాడైన పౌలు గారి దగ్గర తిమోతి గారు చాలా అణిగిమణిగున్నాడండి. తిమోతి గారు ఏవైతే తప్పులు చేస్తున్నాడో వాటిని హెచ్చరిక చేశాడు. నాన్న అలా తప్పు, అలా కాదు, వ్యర్థమైన వాదాలు పెట్టుకోవద్దు, ముసలమ్మ ముచ్చట్ల వైపు నువ్వు తిరగవద్దు. అంటే ఒక పెద్దోడి దగ్గరకు మనం ఉంటే ఏం జరుగుతుందండి, మన తప్పును సవరిస్తాడు, మన తప్పులను దిద్దుతాడు. లేదా నీ సమాన వయస్కుడితో నువ్వు జతగట్టావనుకో, ఏం చేస్తాడు, నీ తప్పుకి ఇంకా నీరు పోస్తాడు, జీవం పోస్తాడు. అంటే ఎప్పుడు నువ్వు స్నేహం చేయాలనుకునేటప్పుడు పెద్దలతోనే చేయు. నీ సమాన వయస్కులతో నువ్వు చేసావనుకో, గాడి తప్పిపోతావు, త్రోవ తప్పిపోతావు. అంతెందుకంటే బైబిల్ చరిత్రలో ఒక సమూయేలు, ఆయన జీవితాన్ని కూడా ఆలోచించండి. సమూయేలు ఎక్కువగా ఎవరితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడండి? ఏలి. దైవజనుడైన ఏలితో, అతనితో పాటు ఎదుగుతున్నారు ఏలి కొడుకులు. వాళ్ళ దుర్మార్గతను కల్లారా చూస్తున్నాడు తప్ప వాళ్ళతో సహవాసానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళతో వెళ్ళిపోతే వాళ్ళ చెడుని ఈయనకి అంటిస్తారు. అంటే బాగా మీరు ఆలోచించండి, మన సమాన వయస్కులతో, నా వయసు ఈమె వయసు ఒకటే, వీడి వయసు నా వయసు ఒకటే, మనమందరం ఒకే కాలంలో పుట్టాం గనక మనమంతా జతలు కడదాం. ఈ జతే మన జీవితాన్ని ముంచేస్తుంది. ఎందుకంటే వాడికి తెలియక నీకు తెలియక ఇద్దరు గుడ్డివారు గుంటలో పడతారు తప్ప త్రోవ చూపించేవాడు ఎవడు ఉండడు.
అందుకే మనకంటే పెద్దవాళ్ళతోని మన స్నేహం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. ఇక్కడ రెహబాం అన్నవాడు కూడా తన సమాన వయస్కులతో స్నేహం చేసి వాళ్ళను పిలిపించి పెద్దల మాటలు పక్కకు పెట్టి యవనస్తుల ఆలోచనలు తీసుకున్నాడట. గతించే వయసులో గాడి తప్పుతున్న ఈ జీవితాన్ని చూడండి. పిలిపించి, ఒరే ఏం చేద్దాంరా వీళ్ళందరిని కూడా అంటే, ఏం చేస్తావేంట్రా, వాళ్ళందరూ శుభ్రంగా చెత్తగొట్టే. మీ నాన్న మీద ఇలాంటి కంప్లైంట్లు చెప్తారా? మీ నాన్న పరిపాలన బాగోలేదంటారా? అందుకే వీళ్ళకు నువ్వు మనశ్శాంతి వచ్చకూడదు. శుభ్రంగా వాళ్ళు ఏం చేస్తావంటే, మీ నాన్న కంటే నువ్వింకా బాధించాలి. పెద్దలు చెప్పిన మాటను పక్కన పెట్టి గతించే వయసులో గర్వాంధుడుగా మారిపోయి ఆఖరికి రాజ్యాన్ని కుప్పకూలు చేశాడండి. దేవుని పిల్లారా, యవన వయసులో ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయాలు తీసుకోకూడదండి. మరి ముఖ్యంగా మన సమాన వయస్కులతో ఆలోచించే నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. ఎప్పుడు మన సమాన వయస్కులతో ఆలోచనలు చేసి అది కన్ఫర్మ్ చేసుకోకండి. ఇదిగో ఆయన అదే చేశాడు. ఒక్కసారి మీరు చూడండి, ఆ యవనస్తులందరూ కూడా ఏమంటున్నారట. 10వ వచనం చదువుదాం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు, చూసారా ఎంత చక్కగా రాశాడు. అప్పుడు ఆయనతో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను కానీ నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువు చేయుదును. ప్రజలు పరిపాలన కొరకు వస్తే పుండు మీద కారం జల్లినట్టుగా వీటి మాటలు చూసారు ఎలా ఉన్నాయో. మా నాన్న నడుం భారం కంటే నా చిటికని వేలే ఇంకా ఎక్కువ భారం అవుతుంది. మా నాన్న చబుకలతో కొట్టాడేమో కానీ నేను కొరడాలతో కొట్టేస్తాను, నేను ఇంకా శిక్షిస్తాను. మృదువైన మాట మాట్లాడి క్రోధాన్ని చల్లార్చక ప్రజలను పరిపాలించక యవన వయసులో చూసారా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో. అందుకే దేవుడు అంటున్నాడు, గతించే వయసులో గాడి తప్పే ఆలోచనలు ఎక్కడ వస్తాయి తెలుసా? నీ తోటి స్నేహితులతోనే. అందుకే నీ స్నేహితులు సమాన వయస్కులతో నువ్వు ఎప్పుడు కూడా జతలు కట్టావా, స్నేహం చేసావా, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నావా, ఏమైపోతావు తెలుసా? గాడి తప్పిపోతావు. ప్రమాదం తొట్టిల్లుతుంది. నీ జీవితానికి చాలా నష్టాన్ని చేకూర్చుకుంటావు. అందుకే అంటున్నాడు, ప్రసంగి గ్రంథానికి రండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అక్కడ చెబుతున్నాడు చూడండి ఆ మాట. ఏమంటున్నాడండి? లేత వయసును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో. నీ హృదయములో నుండి ఇలాంటి వ్యాకులం, వేదన తొలగించుకో. నీ దేహమును చెరుపు దానితో తొలగించుకొనుము అంటున్నాడు చూడండి. అంటే నీకేవైతే ప్రమాదకరంగా ఉంటాయో దాని నుండి నువ్వు దూరం అయిపో. నీ బలాన్ని వ్యర్థం చేయకు, నీ కష్టాన్ని వ్యర్థం చేయకు. నీకు బాల్యం ఇచ్చిన ఆ తండ్రి కోసమే నీ బాల్యం వాడాలి. నీ తండ్రి ఇచ్చాడే యవ్వనం, ఆ తండ్రిని స్తుతించాలి. వృద్ధాప్యములో ఒక అనుభవం కలిగిన వాడుగా దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు ఎన్నో కలలు కని ఈ లోకానికి పంపించాడు. యవనస్తులారా, మీరు బలవంతులు గనుక దుష్టుని జయించి ఉన్నారు. లోకాన్ని నాశనం చేస్తూ గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాదిని సైతం ఎదిరించగలిగే నీ యవన దశలో, నీ బాల్య దశలో, నీ పెద్దరిక వ్యవస్థలో అపవాదిని ఓడించాల్సింది పోయి అపవాది చేత మన జీవితాల్లో అణగద్రొక్కించుకునేలా చేస్తున్నామండి. దేనికి ఉపయోగిస్తున్నాం మన బలాన్ని? బాల్యములో మొండితనం చూపుతావు, యవనములోనేమో మూర్ఖత్వాన్ని చూపుతావు, పెద్ద అయిన తర్వాత అసలే దేవుణ్ణి మర్చిపోతావు. అందుక దేవుడు నీకు ఇచ్చాడు జీవితం. ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని వాడుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ఆ కన్న తండ్రి కలలను నిర్వీర్యపరిచి నీ జీవితం గాడి తప్పిపోతే నీ బలం ఏమైపోతుందో తెలుసా? ఒకసారి యోబు గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. యోబు గ్రంథం
20వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే, వారి ఎముకలలో యవన బలము దాగి ఉండును. యవనుడా, నీ యవనాన్ని దేవుని కొరకు ఉపయోగించకపోతే నీ ఎముకలలో బలం దాగి ఉంటుంది. అయితే వారి బలము వారితో కూడా మట్టిలో పడుకుంటుంది, మట్టిలో కలిసిపోతుంది. ఈరోజు చూడండి, తినకూడని పదార్థాలు, లేని అలవాట్లను చిన్నతనములోనే అలవర్చుకొని దేహాన్ని పాడు చేసుకుంటున్నారండి. వ్యాధనతో పిచ్చోళ్ళైపోతున్నారండి. నీ మనసులో, నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. నీ దేహాన్ని చెరుపుదానికి నీవు దూరమైపో. నీ జీవితాన్ని పాడు చేసేదానికి నీవు ఎప్పుడు దగ్గర కాకు. బలముందని విర్రవీగుతున్నావేమో, ఆరోగ్యం ఉందని విర్రవీగుతున్నావేమో, ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతానని అనుకుంటున్నావేమో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ యవన బలం నీ ఎముకల్లో ఉంటే ఆ యవన బలం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. దేవుని పిల్లారా, ఆలోచించండి. మన బాల్యమైన, యవనమైన, వృద్ధాప్యమైన దేవుని నామ ఘనత కొరకు వాడాలి తప్ప గాడి తప్పిపోతే ప్రమాదం ఉంది. అందుకే దేవుడు మన యవన జీవితానికి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చెబుతున్నాడు. చూడండి, తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ యవనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరింపనివ్వకూడదు. ఏంటి ఇలా ఉన్నాడు, అసలు యవనస్తుడేనా అని ఎవ్వరు నిన్ను అనకూడదు. నీ యవనమును బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరించకూడదు. నీ మాట బాగా ఉండాలి అంటున్నాడు. చూడండి, నీ మాటలలోనూ, నీ ప్రవర్తనలోను, నీ ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. నాయనా తిమోతి, నువ్వెలా ఉండాలో తెలుసా? గతించే వయసులో ఒకరితో ఎప్పుడు నువ్వు మాట పడకూడదు. బాల్యములో మొండోడండి, యవనములో ఎవడి మాట వినడండి అని ఎవ్వరు నిన్ను అనకూడదు. నీ మాట బాగుండాలి, మొదట నీ ప్రవర్తన బాగుండాలి. విశ్వాసములోను, ప్రవర్తనలోను, మాటలోను అనేకులకు నువ్వు మాదిరిగా ఉండాలి. ఏంటోనండి, పిల్లోడు చిన్న వయసు కానీ మాటలు కోటలు దాచినట్టు మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వద్దు, అలా నీ కోసం అనకూడదు. యవనస్తుడే కానండి, పొగరబోతులా ఉన్నాడు, ఒక రెహబామును గుర్తు చేసుకోకూడదు. నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. ఇంకా చెప్తున్నాడు చూడండి, ప్రేమ, నీ ప్రేమలోను, విశ్వాసములోను నలుగురికి మాదిరిగా ఉండు. దేవుని కోసం కష్టపడు, దేవుని కొరకు చేయు. యవన జీవితాన్ని దేవుని కొరకు వాడాలే తప్ప ఇదిగో నీ కోసం, నీ స్వార్థాల కొరకు, నీ స్వార్థ కాంక్షల కొరకు ఎదుటి వారితో అనిపించుకునేటట్టుగా, చేదరించుకునేటట్టుగా మన జీవితాలు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. గతించిపోయే వయసులో గాడి తప్పుతున్న ఈ జీవితాలలో మరలా దేవుడు గాడికి తెస్తున్నాడు, సరైన మార్గానికి తెస్తున్నాడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, విశ్వాసం అనేకులకు మాదిరిగా ఉంటే నీ సమాజంలో గొప్పగా బ్రతుకుతావు. ఒక యేసుక్రీస్తు వారిని చూడండి, బాల్య వయసులోనే ఆయన ఎలా ఎదిగాడో తెలుసా? మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు. మనుషుల దయ, మనుషులు కూడా, యేసుక్రీస్తు వారు మంచివాడండి. ఆయన కొరకు ఎవరిని అడిగినా కూడా గొప్పగానే చెబుతారు తప్ప ఎవరు చెడ్డగా చెప్పిన వారు ఎవరు లేరు. ఆ తరువాత ఆయన కోసం పగబట్టారు తప్ప యూదులందరూ కూడా ఆయన కోసం, ఆయనలో తప్పును మోపే ఒక్కడు కూడా లేడండి. ఆయన మాట, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆయన మాట ఎంతోమంది పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చిన వారు ఆయన మాటలకే ఆకర్షితులై ఆయన మాట్లాడినట్టు ఎవరిని ఎన్నడూనూ మాట్లాడలేదు. ఏమండి, ఆయన వయసులో చిన్నోడే కానండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే. నీ మాటతనం ఎదుటి వారిని ఆకర్షించాలి. నీ ప్రేమ,
అందరూ కూడా రాళ్ళు పట్టుకొని వచ్చి పాపం చేసిందండి, వ్యభిచారం చేసిందండి, ఈ కళ్ళతో మేం చూసామండి, చంపేలండి ఇవ్వండి అంటే యేసుక్రీస్తు వారు అన్న మాట ఎంత గొప్పగా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, మీలో పాపము లేనివాడు రాయి వేయండి అని అన్నందుకు ఒక్కడు కూడా వేయక రాళ్ళు పట్టుకొచ్చి రాళ్ళు అక్కడ పారేశారు తప్ప విసిరిన వాడు ఎవడు కనబడ్డు. ఎంత చక్కగా ప్రేమ చూపించాడండి. అబలను చూసి ఎగతాళి చేసే ఈ లోకములో ఒక ఆడామెను చూసి నవ్వే ఈ సమాజములో ఏమండి యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా సంబోధిస్తున్నాడో మీరు ఆలోచించండి. అమ్మా ఎవరిని చూశాడు? నవమాసాలు తనను మోసిన తల్లి ఎంతో ఒక వ్యభిచారమని లోకములో నేరస్తురాలుగా ఆమెను పెట్టిన తల్లిలా చూశాడండి. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదమ్మా. చూసారా ప్రేమ, ఆయన విశ్వాసం అనేకులకు మాదిరిగా ఉందండి. ఆయన వాక్యం చెబుతుంటే ఒక తల్లి అంటుందాం ఏమో తెలుసా, అయ్యా ఎవరు కన్నారో కానీ నిన్ను కన్న తల్లి, నిన్ను మోసిన గర్భము, నీకిచ్చిన పాలిచ్చిన తల్లి చాలా గొప్పదయ్యా అంటే ఆవిడేమనుకుందో తెలుసా, ఆ భాగ్యం నాకు రాలేదే, నేనే యేసుకు తల్లి అయి ఉంటే ఎంత బాగుండేది అంటే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులను కీర్తించాలి. మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుచూ వర్ధిల్లుచూ ఉండాలి. గాడి తప్పిపోతున్న ఈ బ్రతుకులకు, ఈ జీవితాలకు మరలా సరైన మార్గాన్ని, సరైన క్రమాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలండి. అందుకే అంటున్నాడు, యవనుడా నీ యవనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించనీయకుము. నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ విశ్వాసం బాగుండాలి, నీ ప్రేమ బాగుండాలి. అందరూ నిన్ను చూసి మంచివాడండి అనే మంచితనంతో నిన్ను పొగడాలే తప్ప మంచివాడు కాదండి అనే ఈ బ్రతుకు నీ పరలోకమందున తండ్రితో అనిపించుకోకూడదు, నీ తోటి సహోదరులతో కూడా అనిపించుకోకూడదండి. చూసారా, గాడి తప్పుతున్న ఈ జీవితాలలో మరలా సరైన దారికి రప్పించే ఈ దేవుని మాటలు ఎంత చక్కగా చెప్తున్నాయి చూడండి. గతించిపోయేది వయసు, బాల్యం ఎప్పటికి ఉండదో ఆలోచించండి. యవనం ఎప్పటికీ ఉండదు, గతించిపోతుంది. యవనములో ఉన్నావు గనక మీసాలు తిప్పేస్తుంటావు, యవనములో ఉన్నావు గనక నీ బలాన్ని చూపిస్తుంటావు, నీ పొగరు చూపిస్తుంటావు, ఒక రోజు పడిపోతావు. ఆ రోజు నిన్ను అంటారు అందరూ కూడా, యవనంలో చాలా చేశాడు, ఈరోజు ఏంటి చేయలేకపోతున్నాడు, బాల్యంలో పొగరబోతుగా ఉన్నాడు, ఇలా మాట్లాడుకుంటారు కనుక ఎవరు నిన్ను తృణీకరించకూడదు. యవనమైన, బాల్యమైన, వృద్ధాప్యమైన నీ తండ్రి ఘనత కొరకు నువ్వు వినియోగించినప్పుడే నువ్వు పుట్టిన దానికి ఒక సార్థకత ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నిన్ను కావాలనుకున్న ఆ కన్న తండ్రి కలలను పండించిన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు ఉండగలవు. ఈ మాటలు పట్టించుకోలేదా, ఈ మాటలు నువ్వు ఆచరించలేదా, నువ్వు పుట్టి కూడా వ్యర్థుడవవుతావు. నువ్వు పుట్టకపోతేనే మేలు అంటున్నాడు. కనుక ఆలోచించండి, నీ పుట్టుక ధన్యం అవ్వాలి అంటే మనుషుల దయ, దేవుని దయ ఉండేటట్టుగా గతించే వయసులో కన్న తండ్రి కోసం నువ్వు బ్రతికినాలి. లేదా కన్న తండ్రి కలలను పండించక నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ మాట, నీ ప్రవర్తన నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ ప్రేమలో ఉన్నావు అనుకో, నీ జీవితం, నీ పుట్టి కూడా వ్యర్థమే అని దేవుడు అంటున్నాడు. ఆలోచించండి, నీ జీవితం ధన్యమైనదిగా ఈ సమాజం కొనియాడబడాలి, దేవుని చేత కొనియాడబడాలి అని అంటే నీ జీవితంలో అందరికీ మాదిరిగా ఉండాలి. గతించే వయసులో కన్న తండ్రి కోసం అర్పించి దేవుని మాటల కొరకు, దేవుని పనుల కొరకు ఆశ తీర బ్రతికేటట్టుగా ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, గతించే వయసులో గాడి తప్పుతున్న జీవితాలు ఎన్నో సమాజంలో కనబడుతున్నాయి. సమాజాన్ని చూస్తుంటే ఎంతోమంది యవనస్తులు సమాన వయస్కులతో జతలు కట్టి ఎన్నో నేరాలు, ఘోరాలు, చేయకూడని తప్పులు చేస్తూ క్రమం తప్పిపోతున్న ఈ లోకంలో ఇదిగో తండ్రి, జీవము కలిగిన మీ మందిరములో ఎల్లప్పుడూ అనేకులకు మాదిరిగా ఉండి బ్రతకాలని మీ ప్రియమైన పిల్లలకు ఈ మాటలు చెప్పాము. అర్థం చేసుకొని బ్రతకటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి.
ఇదిగో మీ కుమారుడు జ్యోతిష్కి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. కుమారుడు మాకు తెలిసి 2 మరణకరమైన ప్రమాదాల నుండి మీరు కాపాడారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ ప్రమాదమే తీవ్రమైనదంటే ఈరోజు ఈ జన్మదినాన్ని జరుపుకునే పరిస్థితి ఉండేది కాదు. తండ్రి, కుమారుడిని ఎందు నిమిత్తమైతే మీరు పుట్టించారో, ఎందు కొరకైతే ఈ లోకానికి పంపించారో, తన జీవితాన్ని అర్థం చేసుకొని బ్రతకటానికి కృప చూపమని కోరుకుంటున్నాం. వారే కాక ఈ మాటలు విన్న మేమందరము కూడా తండ్రి, మా పిల్లలను, మా జీవితాన్ని గతించే వయస్సులో గర్వాంధులుగా కాకుండా, ఈ వయసు ఏ రోజుకు ఒక రోజుకు గతించిపోతుంది గనుక మట్టిలో కలిసిపోయి ఈ జీవిత కాలంలో గర్వాంధులుగా, పొగరబోతులుగా ఉండటం కంటే దీన మనసు కలిగి అనేకులకు మాదిరిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. ఈ మాటలు మా అందరి జీవితాలకు మాదిరిగా పెట్టుకుని మా బ్రతుకులను మీ కొరకు సమర్పించుకొనగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను. క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.